మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం పవన్లతో రహస్యంగా ఈ చిన్న పని చేస్తే మీ సమస్యలన్నీ కూడా పోయి మీరు కోరింది కోరినట్లుగా జరుగుతుంది. మీ సుడి తిరిగి కోట్లు సంపాదిస్తారు. కోటీశ్వర్లు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆవాలు అనేవి చాలా శక్తివంతమైనవి. ఆవాలు ప్రతి ఒక్కరి వంటింట్లో దొరికేటటువంటి ఒక వస్తువు. అందరికీ కూడా చాలా సింపుల్గా దొరుకుతాయి. ఈ పరిహారానికి ఖర్చు కూడా చాలా తక్కువ, కానీ అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. ఆవాల పరిహారాన్ని ఈ శుక్రవారం రోజు చేయటం వలన చాలా చక్కటి ఫలితం వస్తుంది. ఆవాలకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది. మన సుడిని తిప్పేసే శక్తి ఉంటుంది. కోట్ల రూపాయలను ఆకర్షించే శక్తి ఉంటుంది. ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆవాలతో ముఖ్యంగా శుక్రవారం రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఈ శుక్రవారం చాలా పవిత్రమైనది కనుక ఈరోజు తప్పనిసరిగా ఆడవారు ఈ ఆవాల పరిహారాన్ని చేయండి. ఆడవారనే కాదు, మగవారు కూడా ఈ పరిహారం చేయవచ్చు. ఎవరు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మరి ఇంతకీ శుక్రవారం రోజు ఆవాలతో ఏం చేస్తే మీ సుడి తిరిగిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అది సాయంత్రం సమయం. బజారులో జనం తగ్గిపోయారు. దుకాణాలు కూడా ఒక్కొక్కటిగా మూసేస్తూ ఉన్నారు. అయ్యప్ప అనే ఒక వ్యాపారి తన ధాన్యం కొట్టు ముందు దిగులుగా కూర్చున్నాడు. ఆ నెల కూడా వ్యాపారంలో నష్టం వచ్చింది. దానికి తోడు ఇంట్లో భార్య సీతమ్మతో రోజు చిన్న చిన్న విషయాలకే గొడవలు. ఏం చెయ్యాలో ఎలాగో పాలుపోక ఆలోచనల్లో సతమతమవుతూ ఉన్నాడు. అప్పుడే చేతిలో ఒక కర్ర పట్టుకొని ఒక ముసలావిడ నెమ్మదిగా నడుచుకుంటూ అతని దుకాణం ముందుకొచ్చి ఆగింది. ఆ ముఖంలో ఒక రకమైన తేజస్సు ఉంది. నాయనా, కొంచెం త్రాగడానికి నీళ్లు ఇస్తావా అని అడిగింది. అయ్యప్ప వెంటనే లేచి ఒక గ్లాసుతో మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు. ఆమె ఆ నీళ్లు తాగి అతన్ని వైపు చూసి మెల్లగా నవ్వింది. నీ చేతిలో ఉన్న లెక్కల పుస్తకం బరువు కన్నా నీ మనసులో ఉన్న బాధే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోందే, ఆ బరువు దించుకోవాలని ఉందా అని అడిగింది. ఆమె మాటలకు అయ్యప్ప ఆశ్చర్యపోయాడు. అవునమ్మా, నా పరిస్థితి అస్సలు బాగోలేదు. వ్యాపారం దెబ్బతిన్నది. ఇంట్లో శాంతి లేదు. ఎక్కడ మొదలు పెట్టాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని తన బాధను చెప్పుకున్నాడు. ఆ ముసలావిడ అక్కడే ఉన్న ఒక కుర్చీలో కూర్చుంది. సరే అయితే నీకో కథ చెప్తాను, శ్రద్ధగా విను. ఈ కథలో నీ సమస్యకు ఒక దారి దొరుకుతుంది. రాత్రిపూట భార్యను ఫలానా చోట తాగితే పేదవాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు అని ఎప్పుడైనా విన్నావా? ఆ మాట వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో ఇప్పుడు నేను నీకు దాపరికం లేకుండా చెప్తాను. నువ్వు తప్పుగా అనుకోవద్దు. ఇది ఆట పట్టించడానికి చెప్పేది కాదు. కామంతో చేసే పని అంతకన్నా కాదు. ఇది భార్యాభర్తల మధ్య నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే ఒక పవిత్రమైన విషయం. ఇది భార్య ఇష్టంతో ఎంతో గౌరవంగా చేయాలి. ఇప్పుడు ఆ కథను విను అని ఇలా చెప్పటం మొదలుపెట్టింది. పాతకాలంలో మనోహరపురం అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు మందరసేన, రాణి పేరు చంద్రరేఖ. అదే ఊరిలో ఆనందవర్తనుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతను చాలా మంచివాడు, నిజాయితీ పరుడు. చిన్న వ్యాపారంతో మొదలుపెట్టి కష్టపడి పనిచేసి చాలా పేరు, డబ్బు సంపాదించాడు. అతని భార్య పేరు మాధవి. ఆమె చాలా తెలివైనది, మంచి మనసున్నది. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో గొడవ అనే మాటే వినిపించేది కాదు. వాళ్ళ సంతోషాన్ని, ఐకమత్యాన్ని చూసి ఊరంతా వాళ్ళ గురించే గొప్పగా చెప్పుకునేవారు. ఈ విషయం రాజుగారి చెవిన కూడా పడింది. ఒకరోజు రాజు రాణితో, వాళ్ళింత సంతోషంగా ధనవంతులుగా ఉండడానికి కారణం భర్త అయిన ఆనందుడే అన్నాడు. దానికి రాణి నవ్వి, కాదు రాజా, ఆ ఇంటికి అంత కళ రావడానికి, వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి కారణం భార్య అయిన మాధవి అని చెప్పింది. ఇద్దరూ కాసేపు వాదించుకుని చివరికి వాళ్ళిద్దరినీ పరీక్షించి ఎవరి మాట నిజమో తెలుసుకోవాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా రాజు తన స్నేహాధిపతిని పిలిచాడు. నువ్వు వెంటనే ఆనందుడి దగ్గరికి వెళ్ళు. తన భార్య మాధవిని వదిలేస్తే నేను అతనికి మన రాజ్యంలో సగం సంపద, లెక్కలేనన్ని వజ్రాలు, బంగారము బహుమతిగా ఇస్తానని చెప్పు అని ఆజ్ఞాపించాడు. సేనాధిపతి కాస్త ఆలోచనలో పడగా రాజు, భయపడకు, ఇది కేవలం ఒక పరీక్ష మాత్రమే.
అతన్ని ఏమాత్రం బలవంతం పెట్టవద్దు అని చెప్పి పంపించాడు. ఇదే సమయానికి రాణి చంద్రలేఖ తన సత్య నిష్ఠురాలైన సఖి ద్వారా మరొక పరీక్ష ఏర్పాటు చేసింది. మాధవికి నేను రాజభవనంలో ఛత్ర చామరాలతో గౌరవం, 133 ఆభరణాల సమూహం, నగర సగం ఆదాయంపై హక్కు ఇవన్నీ ఇస్తానని చెప్పు. కానీ ఒక్క షరతు, వీటి కోసం ఆమె తన భర్తను దూరం చేసుకోవాలి అని చెప్పమని చెప్తుంది. ఆ మాటలు విన్న సఖి చేతులు జోడించి, రాణి ఇది సరికాదు అని అనబోగా రాణి గట్టిగా ఇలా అంది, ఓ సఖి, ఇది దురుద్దేశం కాదు, ఇద్దరి మనుషుల కట్టుదిట్టత చూడాలనే ప్రయత్నం మాత్రమే అని చెప్పి సఖిని మాధవి దగ్గరికి పంపించింది. ఇలా రాజు రాణి ఇద్దరూ తమ తమ పంతాలను నెగ్గించుకోవడానికి రెండు వైపుల నుంచి పరీక్ష మొదలుపెట్టారు. ముందుగా రాజు పంపిన సేనాధిపతి సాయంత్రం వేళకు ఆనందుడి ఇంటికి బయలుదేరాడు. ఆనందుడు ఆ రోజు పొలం పనులు చూసుకుని అప్పుడే ఇంటికి తిరిగి వచ్చి భార్య మాధవితో ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నాడు. సేనాధిపతి అక్కడికి వచ్చి ఆనందును పక్కకు తీసుకుని వెళ్ళి రాజుగారి ఆజ్ఞను వివరించాడు. ఆ మాటలన్నీ విన్న ఆనందుడు ఒక్క క్షణం ఆశ్చర్యపోయి మౌనంగా ఉండిపోయాడు. తర్వాత తేరుకొని చిన్నగా నవ్వి, సేనాధిపతి గారు, రాజుగారు ఇచ్చే సంపదతో నేను ఈ ఊరినంతా కొనగలనేమో గాని నా భార్యతో నేను సంపాదించుకున్న ఈ ధైర్యాన్ని సంతోషాన్ని ఏ అంగడిలోనూ కొనలేను కదా. నా అదృష్టాన్ని నేనే ఎలా వదిలించుకుంటాను? దయచేసి రాజుగారికి ఇదే మాట చెప్పండి. నా భార్య పక్కన ఉంటేనే నేను ధనవంతుణ్ణి అని చెప్పాడు. అదే రాత్రి రాణి పంపిన చెలికత్తె మాధవి దగ్గరికి వెళ్ళింది. రాణిగారి ఆజ్ఞను మాధవికి వివరించింది. ఆమె మాటలు విన్న మాధవి తన జడను చేత్తో సరిచేసుకుంటూ, చెలి, నేను ఈ జన్మలో నా భర్తను వదలను. రాణిగారి మనసులోని సందేహం తీరేలా ఒక నిజం చెప్తాను. మేమిద్దరం ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఒక చిన్న పని చేస్తాం. నా భర్త ఎంతో గౌరవంగా నా పక్కన కూర్చొని నా సమ్మతితో తన చేతిని నా తొడపై ఉంచి నొక్కుతూ ఈ ఇంటికి నువ్వే ఆధారం అని మనసులో అనుకుంటున్నారు. ఆ తర్వాత అంతే ప్రేమగా నా ముక్కును మెల్లగా నొక్కుతూ మన మధ్య నిజాయితీ, నమ్మకం ఎప్పటికీ ఇలానే ఉండాలి అని ప్రమాణం చేస్తారు. అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఇలా రాత్రిపూట నా భర్త నా తొడను ముక్కును నొక్కటం వలనే మా మధ్య ఎటువంటి మనస్పర్ధలు రాకుండా ఉంటాయని మేము నమ్ముకుంటున్నాము. ఇది మేమిద్దరం ఇష్టంతో ఒకరిపై ఒకరు గౌరవంతో చేసుకునే ఒక మంచి పని అని చెప్పింది. తర్వాత మాధవి నవ్వుతూ, ఈ రెండు పనుల వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసా? తొడ అనేది శరీరానికి ఆధారం, అంటే భార్య ఇంటికి ఆధారమని గౌరవించటం. ముక్కు అనేది మన శ్వాసకు గుర్తు, అంటే మన బంధంలో నిజాయితీ ఉండాలని కోరుకోవటం. ఎప్పుడైతే మనం ఇలా మన బంధాన్ని గౌరవిస్తామో, మనసు ప్రశాంతంగా ఉంటుందో, దానివల్ల తీసుకునే నిర్ణయాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. అప్పుడు డబ్బు దానంతటా అదే వస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అని వివరించింది. తర్వాత చెలికత్తె వెళ్ళి రాణితో ఈ విషయాలన్నీ చెప్పింది. ఈ మాటలు విన్న రాణికి అంతా అర్థమయ్యింది. వాళ్ళిద్దరి సంపదకు కారణం ఈ వ్రతం మాత్రమే కాదు, వాళ్ళ మధ్య ఉన్న అంతులేని గౌరవమని తెలుసుకుంది. ఇంతలో రాజభవనానికి ఒక చెడ్డ వార్త అందింది. రాజ్యంలో పెద్ద వరదలు వచ్చి ధాన్యం నిల్వ ఉంచిన గిడ్డంగులు మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది. రాజు వెంటనే సైన్యాన్ని పంపినా ఊరి ప్రజల నుండి ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆనందుడు, మాధవి తమ సొంత ధాన్యాగారాలను తెరిచి ముందు ప్రజల ప్రాణాలను, ఆహారాన్ని కాపాడదాం అని నిర్ణయించుకున్నారు. ఆనందుడు వెంటనే తన దగ్గర పనిచేసే వాళ్లను పంపి చెరువు కట్టలను బాగు చేయటం మొదలుపెట్టాడు. మాధవి ఊరిలోని ఆడవాళ్లను, పిల్లలను సురక్షితమైన చోటికి తరలించడానికి సహాయం చేసింది. ఆ రాత్రంతా వాళ్ళిద్దరూ కంటి మీద కునుకు లేకుండా ప్రజలకు సేవ చేశారు. తెల్లవారేసరికి వరద తగ్గింది. వాళ్ళిద్దరి చొరవ వల్ల ధాన్యం గిడ్డంకులు సురక్షితంగా ఉన్నాయి. ఈ విషయం తెలిసిన ఊరి ప్రజలంతా సంతోషంతో రాజభవనానికి చేరుకున్నారు. ప్రజలను, రాజ్యాన్ని కాపాడిన ఆనందుడు, మాధవులను చూసి రాజు మందారసేన తన సింహాసనం దిగివచ్చి వాళ్ళ ముందు చేతులు జోడించి నిలబడ్డాడు. నాకు ఇప్పుడు నిజం తెలిసింది అన్నాడు. డబ్బు లెక్కలు వేస్తే పెరుగుతుంది అనుకున్నాను, కానీ నిజమైన సంపద భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని కాపాడుకుంటేనే పెరుగుతుంది. మీరు ప్రతి రాత్రి చేసుకునే ఆ చిన్న ప్రమాణాలే మీ మనసులను అంత గొప్పగా నడిపించాయి.
మనసులు సరిగ్గా ఉంటే దారులు వాటంతటా అవే తెరుచుకుంటాయి, వ్యాపారాలు కూడా వాటంతటా అవే వృద్ధి చెందుతూ ఉంటాయి అన్నాడు రాజు. అప్పుడు రాణి చంద్రలేఖ కూడా ముందుకు వచ్చి, నేను మిమ్మల్ని పరీక్షించాను, కానీ మీరు నాకు జీవితానికి సరిపడా సమాధానం ఇచ్చారు. భర్త గొప్ప, భార్య గొప్ప అని నేను వాదించాను, కానీ నిజానికి నేను నువ్వు అని విడిగా కాకుండా మనం అని కలిసి ఉన్నప్పుడే నిజమైన సంపద, సంతోషము కలుగుతాయి అని అంది. ఆ తర్వాత రాజు తన రాజ్య ప్రజలందరి ముందు ఒక ప్రకటన చేశాడు. ఇకపై మన రాజ్యంలో భార్యాభర్తల మధ్య గౌరవాన్ని తగ్గించే పనులకు చోటు లేదు. ప్రతి ఇంట్లో రాత్రి దీపం వెలిగించండి, కానీ ఆ దీపం నూనెతో వెలిగించేది మాత్రమే కాదు, అది నమ్మకం అనే దీపం, గౌరవం అనే దీపం, అనుబంధం అనే దీపం కావాలి. ఇలా దీపం పెట్టిన తర్వాత తప్పక భర్త, భార్య యొక్క ముక్కును మరియు తొడను నొక్కండి. అలా నొక్కటం వలన మన రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉంటారు అని చెప్పాడు. ఆ రోజు నుండి ఆనందుడు మరియు మాధవిల కథ ఆ ఊరంతా మంచి సువాసనలా వ్యాపించింది. వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళినా మాధవి ఎంతో ప్రేమగా పలకరించేది. ఆనందుడు తన వ్యాపారంలో ఏ పని చేసినా ప్రతి రాత్రి తను చేసిన ప్రమాణాన్ని గుర్తు చేసుకునేవాడు. అలా మెల్లగా అతని వ్యాపారం రెట్టింపయి 3 అయ్యింది. అతను సంపాదించింది కేవలం డబ్బు మాత్రమే కాదు, ప్రజల నమ్మకాన్ని కూడా. ఇలా కథ చెప్పి ముసలావిడ అయ్యప్ప వైపు సూటిగా చూసింది. ఈ కథ విన్నాక నీకేం అర్థమయ్యింది నాయనా అని అడిగింది. అయ్యప్ప కాసేపు తడబడి, అమ్మా, మీరు చెప్పింది నాకు అర్థమైంది. రాత్రిపూట భార్యను అక్కడ తాకితే ధనవంతులు అవుతారు అనే మాటలో అక్కడ అంటే ఆమెను గౌరవిస్తూ, ఇంటికి ఆధారంగా భావిస్తూ ఆమె తొడను తాకాలి, అలాగే మన బంధంలో నిజాయితీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె ముక్కును తాకాలి. ఇదంతా బలవంతంగానో అవమానంగానో కాకుండా ఆమె ఇష్టంతో గౌరవంగా చేయాలి. అలా చేయకపోతే అది పాపం అవుతుంది అని చెప్పాడు. ఆ మాటలకు ముసలావిడ ఎంతో సంతోషించి, శభాష్, నీకు విషయం సరిగ్గా అర్థమైంది, ఈ తెలివే నీకు డబ్బును తెచ్చిపెడుతుంది అని దీవించింది. అప్పుడు అయ్యప్ప సంకోచిస్తూ, అమ్మా, నేను దీన్ని ఎలా మొదలు పెట్టాలి అని అడిగాడు. ముసలావిడ తన చేతికర్రను నేలపై ఆంచి, ఈరోజే ఇంటికి వెళ్ళు, నీ భార్య సీతమ్మతో నెమ్మదిగా మాట్లాడు, ఇక మన మధ్య గొడవలు వద్దు, మనం ఇక చిన్న మంచి పని మొదలు పెడదాం అని చెప్పు. ఆమె ఒప్పుకున్నాక ఎంతో గౌరవంగా ఆమె పక్కన కూర్చుని నీ చేతిని ఆమె తొడపై మెల్లగా ఉంచి నొక్కుతూ, ఈ ఇంటికి నువ్వే ఆధారం అని మనసులో అనుకో. ఆ తర్వాత ఆమె కళ్ళల్లోనికి చూస్తే మన నిర్ణయాలు ప్రశాంతంగా ఉండాలని చెప్పి చిన్నపిల్లలను లాలించినట్టుగా ఆమె ముక్కును సున్నితంగా నొక్కు. తర్వాత 1 నిమిషం మౌనంగా ఉండు, అంతే. ఈరోజు రాత్రి ఇంట్లో ఒక దీపం వెలిగించి ఆ వెలుతురులో మీరిద్దరూ ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకోండి. రేపు ఉదయాన్నే లేచి ముందుగా అనవసరమైన ఖర్చులన్నీ ఆపై ఆ తర్వాత నీ వ్యాపారం మీద శ్రద్ధ పెట్టు. చూస్తూ ఉండు, నీ దారి నెమ్మదిగా తెరుచుకుంటుంది. ఎందుకంటే ఈ చిన్న పని మీ మధ్య గొడవలను తగ్గించి శాంతిని పెంచుతుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు లాభాలనే తెస్తాయి అని చెప్పింది. అయ్యప్ప నెమ్మదిగా ఊపిరి పీల్చుకొని, అమ్మా, మీరు చెప్పిన ఈ కథ, రాజు, రాణి, ఇవన్నీ నిజంగా జరిగినవేనా అని అడిగాడు. దానికి ఆ ముసలావిడ నవ్వి, నిజం అనేది ఒకే రూపంలో ఉండదు నాయన, అది కొన్నిసార్లు రాజు వేషంలో వస్తుంది, కొన్నిసార్లు ఇలా ముసలావిడిని వేషంలోనూ వస్తుంది అని చెప్పింది. అయ్యప్ప మళ్ళీ, అసలు మీరెవరమ్మా అని అడిగాడు. ఆ ముసలావిడ అక్కడి నుండి వెళ్ళిపోతూ, నువ్వు ఈ రాత్రి దీపం వెలిగించినప్పుడు నీకే తెలుస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి అయ్యప్ప ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన భార్య సీతకు చెప్పాడు. నీకు ఇష్టమైతేనే మనం ఈ పని చేద్దాం అని ఆమెను అడిగాడు. దానికి సీతమ్మ మృదువుగా తల ఊపి ఒప్పుకుంది. వాళ్ళిద్దరూ కలిసి ఇంట్లో ఒక చిన్న దీపాన్ని వెలిగించారు. అప్పుడు అయ్యప్ప ఆ ముసలావిడ చెప్పినట్టుగానే ఎంతో ప్రేమగా సీతమ్మ తొడను తన చేతితో తాకి, ఈ ఇంటికి నువ్వే బలం, ఆధారం అని మనసులో అనుకున్నాడు. సీతమ్మ ముఖంలో ఒక ప్రశాంతమైన భావన కనిపించింది. తర్వాత అయ్యప్ప ఆమె ముక్కును సున్నితంగా నొక్కి, మన మాటల్లో నిజాయితీ, మన బంధంలో నమ్మకం ఎప్పుడూ ఇలానే ఉండాలి అన్నాడు. ఆ ఒక్క క్షణం వారి మధ్య ఉన్న గొడవలన్నీ మాయమైపోయినట్లు అనిపించింది. మరుసటి రోజు నుండి అయ్యప్ప తన వ్యాపారం మీద పూర్తి శ్రద్ధ పెట్టాడు. అనవసరమైన ఖర్చులన్నీ తగ్గించాడు.
తన దగ్గరకు వచ్చే వాళ్లకు చిన్న చిన్న సాయాలు చేస్తూ వాళ్ళ నమ్మకాన్ని పెంచాడు. 3 వారాలు గడిచేసరికి అతని దుకాణానికి వచ్చే జనాల సంఖ్య పెరిగింది. మరోవైపు సీతమ్మ కూడా ఇంటి ఖర్చులను తగ్గించి పొదుపు చేయటం మొదలుపెట్టింది. వాళ్ళ మధ్య గొడవలు పూర్తిగా ఆగిపోలేదు, కానీ ఎప్పుడూ గొడవ వచ్చినా రాత్రి దీపం వెలిగించి ఆ చిన్న పని చేశాక వారి మధ్య మళ్ళీ ప్రశాంతత చేకూరేది. వారి మాటల్లో కోపం పోయి ప్రేమ పెరిగేది. నెల తిరిగేసరికి అయ్యప్ప వ్యాపారం బాగా పెరిగింది. 2వ నెలలో ఒక కొత్త గోదామును అద్దెకు తీసుకున్నాడు. 3వ నెలలో అతని దుకాణం ముందు ప్రతి శనివారం అన్నదానం అనే కొత్త బోర్డు పెట్టాడు. అది చూసిన సీతమ్మ నవ్వి, మనం వెలిగించిన దీపం వెలుగుతో ఇంకొకరికి సహాయం చేయటం గొప్ప విషయం అంది. దానికి అయ్యప్ప చేతులు జోడించి, మనం చేసే ఈ మంచి పని మనకు దేవుడిచ్చిన వరం అన్నాడు. కొంతకాలం తర్వాత ఒకరోజు సాయంత్రం ఆ ముసలావిడ మళ్ళీ అయ్యప్ప దుకాణం ముందు ప్రత్యక్షమైంది. ఈసారి ఆమె ముఖంలో ఒక రకమైన తృప్తి, సంతోషము కనిపించాయి. అయ్యప్ప పరుగున వెళ్ళి ఆమెకు నీళ్ళిచ్చి, అమ్మ, మీ మాటలు ఎంతో మంత్రంలా పనిచేశాయి, నా కష్టాలన్నీ తీరిపోయాయి అన్నాడు. దానికి ఆమె నవ్వి, నేను ఏ మంత్రం చెప్పలేదు నాయనా, నీ బంధాన్ని నువ్వు గౌరవంగా చూసుకోవటమే అసలైన మంత్రం అంది. అప్పుడు అయ్యప్ప, అమ్మ, ఈ మంచి మార్పు కేవలం మా ఇద్దరికేనా, లేక ఎవరైనా ఇలా చేస్తే వాళ్ళ బ్రతుకులు కూడా బాగుంటాయా అని అడిగాడు. ముసలావిడ బదులిస్తూ, ఇలా చేస్తే బంధం విలువ తెలిసిన ప్రతి ఒక్కరి జీవితం మారుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇది ఒక మంచి అలవాటు మాత్రమే. ఒక గింజను భూమిలో నాటితే సరిపోదు, దానికి నీళ్లు, సూర్యరశ్మి, ఓపిక అన్నీ కావాలి. అలాగే భార్య తొడను నొక్కటం అంటే ఆమెను ఇంటికి ఆధారంగా గౌరవించటం. ముక్కును నొక్కటం అంటే మన మాటల్లో నిజాయితీ ఉండాలని ప్రమాణం చేయటం. ఇదంతా బలవంతంగా కాకుండా ఆమె ఇష్టంతో గౌరవంగా చేయాలి. ఇలా చేసినప్పుడు మనసు ప్రశాంతంగా ఉండి మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. అదే సంపదకు మొదటి మెట్టు అని చెప్పింది. ఆ మాటలతో అయ్యప్పకు అంతా అర్థమై ఆమెకు నమస్కరించాడు. మీరు ఎవరో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అన్నాడు. ముసలావిడ నవ్వి, అర్థమైతే చాలు, నా పేరు తెలియకపోయినా నువ్వు వెలిగించే దీపానికి నేనెవరో తెలుస్తుంది అని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె నడిచి వెళ్తూ ఉంటే ఆ దారంతా మంచి చందనం వాసన వచ్చినట్లుగా అయ్యప్పకు అనిపించింది. అతను తన దుకాణంలోనికి తిరిగి వెళ్ళగానే అతని మనసంతా తేలికపడి ఒక కొత్త రోజు మొదలైనట్లుగా భావించాడు. ఆ రాత్రి అయ్యప్ప మరియు సీతమ్మ మళ్ళీ ఇంట్లో దీపం వెలిగించారు. ముసలావిడ చెప్పినట్లుగానే ఎంతో ప్రేమతో, గౌరవంతో ఆ చిన్న వ్రతాన్ని పాటించారు. ఆ సమయంలో రాత్రిపూట భార్య తొడను, ముక్కును గౌరవంగా తాకితే చాలు, పేదవాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. ఎందుకంటే గొప్ప కోటలను కట్టేది కేవలం ఇటుకలు మాత్రమే కాదు, వాటి వెనుక ఉన్న బలమైన బంధం కూడా అన్న మాటలు గాలిలో వినిపించినట్లు అయ్యింది. ఎంతో కాలం తర్వాత అయ్యప్ప ఆ రాత్రి ఎంతో ప్రశాంతంగా నిద్రపోయాడు. కలలో అతనికి మనోహరపురం రాజ్యం, అతన్ని దీవిస్తున్న రాజు, రాణి కనిపించారు. ఆ తర్వాతి నెలలో అయ్యప్ప తన చుట్టూ ఉన్న చిన్న వ్యాపారులకు ఒక మంచి మాట చెప్పాడు. ప్రతిరోజు దీపం వెలిగించండి, కానీ అంతకన్నా ముందు మీ బంధంలో గౌరవాన్ని వెలిగించండి. మాటలు తగ్గించి మౌనంగా ఒకరినొకరు అర్థం చేసుకోండి. ప్రతి రాత్రి మీ భార్య సమ్మతితో ఆమెను గౌరవిస్తూ ఈ చిన్న పని చేయండి. జనాలు నవ్వి, అలా చేస్తే డబ్బులు ఎలా వస్తాయి అని అడిగితే అతను ఒకే మాట చెప్పాడు, మనసు స్థిరంగా ఉంటేనే ధనం వస్తుంది, మనసును స్థిరంగా ఉంచేదే ఈ పని అని చెప్పాడు. కాలం గడిచింది. అయ్యప్ప ఇంట్లో వెలిగే దీపం ఇక ఆరిపోలేదు. ఎందుకంటే అది నూనెతో కాదు, గౌరవంతో వెలుగుతోంది. ఆ వెలుగులో ఒక పేదవాడు కూడా తన కాళ్ళ చప్పుడును బంగారు సవడిలా వినగలడు. ఎందుకంటే నిజమైన సంపద అనేది డబ్బులో కాదు, మన మనసులోనే ఉంటుంది. ఆ నిజాన్ని తెలుసుకున్నవాడే నిజమైన కోటీశ్వరుడు. ఆ తర్వాత ఆ ముసలావిడ మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు. కానీ ప్రతి రాత్రి ఆ పట్టణంలోని ఏదో ఒక ఇంట్లో భార్యాభర్తలు నవ్వుకుంటూ మౌనంగా ఆ చిన్న పని చేస్తున్న శబ్దం వినిపిస్తూనే ఉంటుంది. ముక్కును సున్నితంగా నొక్కినప్పుడు వచ్చే నవ్వు, తొడను ప్రేమగా తాకినప్పుడు కలిగే నమ్మకం, ఆ అనుభూతి మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, స్త్రీ లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపం. ఎలా అయితే ఈ కథలోని వ్యక్తి తన భార్య యొక్క తొడను, ముక్కును రోజూ తాకి ధనవంతుడిగా మారాడో, మీరు కూడా అలా చేసి ధనాన్ని ఆకర్షించండి. మీరు కూడా ఈ విషయాన్ని ఫాలో అయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. కాకపోతే మీరు మీ భార్యతో ఈ విషయం గురించి ముందుగానే మొత్తం చెప్పండి.
ఆ తర్వాతనే ఆచరించండి. ఇక వీడియోలోకి వస్తే ఆవాలు అనేవి చాలా పవిత్రమైనవి మరియు శక్తివంతమైనవి. ఆవాలంటే అమ్మవారికి చాలా ఇష్టం. కొన్ని రకాల పూజలలో, హోమాలలో ఆవాలను విరివిరిగా వాడుతూ ఉంటారు. పరిహార శాస్త్రంలో కూడా ఆవాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆవాలు మన జీవితాలను మార్చగలిగే శక్తిని కలిగి ఉంటాయి. ఆవాలలో సకల దేవతలు కొలువై ఉంటారు. శుక్రవారం రోజు మీరు ఇంట్లో దీపారాధన చేసినప్పుడు ఆ దీపంలో పావు స్పూన్ అన్ని నల్ల ఆవాలు వేస్తే ఇంట్లోని చెడంతా కూడా పోతుంది. దుష్ట శక్తులన్నీ కూడా పోతాయి. నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అంటే పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు దీపాన్ని పెట్టి ఆ దీపంలో పావు స్పూన్ ఆవాలను వేయండి. అలా వేయటం వలన ఆ దీపానికి విపరీత శక్తులు వస్తాయి. మీ ఇంట్లోని చెడంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. మరి ఆ ఆవాలను ఏం చేయాలి అంటే ఏమీ లేదు. దీపం కొండెక్కిన తర్వాత ఆ ఆవాలను తీసుకుని వెళ్ళి తులసి చెట్టు మొదట్లో పడేయండి. లేదంటే వేరే ఏదైనా చెట్టు మొదట్లో అయినా సరే పడేయవచ్చు. ఇంకా ధన సమస్యలు పోయి ధనలాభం కలగాలని కోరుకునేవారు చక్కగా ఈ శుక్రవారం రోజు ఒక 3 స్పూన్ల ఆవాలను తీసుకోండి. ఆవాలు చాలా శక్తివంతమైనవి కనుక 3 స్పూన్ల ఆవాలను తీసుకోండి. తర్వాత ఈ ఆవాలను ఒక మట్టి పాత్రలో కానీ స్టీల్ పాత్రలో కానీ వేయండి. అంటే పెద్ద పెద్ద గిన్నెలు అవసరం లేదు. చిన్న చిన్న గిన్నెలు తీసుకోండి, సరిపోతుంది. అలా చిన్న గిన్నెను తీసుకొని ఆ గిన్నెలో ఆవాలను పోయండి. తర్వాత ఈ ఆవాల మీద చిటికెడు పసుపును కూడా వేయండి. పసుపు చాలా మంగళకరమైనది, పవిత్రమైనది కనుక పసుపును వేయండి. ఆ పైన 2 తులసి ఆకులను కూడా ఆ గిన్నెలోనే వేయండి. తులసి ఆకులు కష్టాలను తొలగిస్తాయి, ధనాన్ని ఆకర్షిస్తాయి కనుక గిన్నెలో ఆకులను కూడా వేయండి. ఆ తర్వాత ఈ గిన్నెను మీ ఎడమ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి. అన్ని గదుల్లో తిరగండి. తిరిగేసిన తర్వాత ఈ గిన్నెను తీసుకుని వెళ్ళి మీ వంటగదిలో ఒక మూలన ఎవరికీ కనిపించకుండా ఏదో ఒక మూలన పెట్టండి. పెట్టి అలా ఆ రోజంతా కూడా వదిలివేయండి. ఈ పరిహారాన్ని పగటిపూట చేయాలి. ఇలా వంటగదిలో పెట్టిన గిన్నెను 24 గంటల తర్వాత తీసేసి ఆ గిన్నెలో ఉన్న తులసి ఆకులను, ఆవాలను, పసుపును వీటన్నిటినీ కూడా దగ్గరలో ఉండే పారే నీటిలో పడవేయండి. లేదా డ్రైనేజ్లో అయినా సరే పడేయవచ్చు. ఇలా ఈ శుక్రవారం రోజు ఆవాలతో ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ సుడి తిరిగిపోతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధన సమస్యలు పోతాయి. కోట్లు సంపాదిస్తారు. అంటే కోట్లు సంపాదించే స్టేజ్కి పోతారు. ఆర్థికంగా ఉన్నతి కలుగుతుంది. కాబట్టి శుక్రవారం రోజు మీరు కూడా ఆవాలతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.